ఇంకో వీడియో మళ్ళీ స్టార్ట్. సెకండ్ వీడియోకి భయం వేసింది. మళ్ళీ ఏమంటారు మీరేమంటారేమో అని పక్కన పెడితే నాకే అదొక టైప్ ఆఫ్ ఫీల్ వచ్చేసింది. కంటెంట్ వర్తుంటాను లేకపోతే ఎందుకు చెప్తుంది టూ కాన్ఫిడెన్స్ అనుకుంటుంది. చేయడం ఆపేస్తే ఇంకా దిగుకోదు మళ్ళీ కంటిన్యూ చేస్తాను. చిన్న టాపిక్ చెప్తామని ఇట్ డజంట్ మీన్ లైక్ టాపిక్స్ అంటే సబ్జెక్ట్ లైక్ ఎవ్రీథింగ్ విచ్ ఐ పోస్ట్ అది వ్యక్తపరచడం మనోభావాలను వ్యక్తపరచడం డజంట్ మీన్ ఫర్ ఎనీథింగ్ జస్ట్ మై ఒపీనియన్. మంచిగా అనిపిస్తుంది రేపు ఎప్పుడైనా చూసుకుంటాను లేకపోతే ఎవరో ఒకరు నాతో పాటు ఇవాళ ఏమనుకుంటున్నా అంటే టూ జనరేషన్స్. ఒకటి నెక్స్ట్ జనరేషన్స్కి వర్తించే ప్రజెంట్ వాళ్ళకి, వాళ్ళ తర్వాత మన జనరేషన్కి వర్తించిన మన ప్రీవియస్ జనరేషన్. ఎట్లా అంటే నాకు అనిపిస్తుంది ఇక్కడ అంటే ఐ డోంట్ హ్యావ్ టు నేను పేర్లు తీసుకోవద్దు బాగోదు. ఇక్కడ చూస్తూ ఉంటాను 16 ఏళ్ళ పిల్లలు ఇస్తుంది, 17 ఏళ్ళు, 18, 20 ఏళ్ళు. దట్ డజంట్ మీక్ ఇట్స్ నాట్ లైక్ తప్పు అని చెప్తారని నేను. అయితే ఒక ఇంటర్ కోర్స్ ఫుల్ కాన్షియస్తో ఉండి చేస్తున్నాను, లేకపోతే లైక్ మనకు అనిపిస్తుంది ఒక ఫీల్ వస్తుంది లోపల, లైక్ అగ్రెసివ్గా ఫీల్ వస్తుంది, ఆ ఫీల్ అయిపోతుందా? ఒకవేళ కొంచెం మామూలుగా లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే. ఎట్లా అంటే ఇద్దరి కలయిక ఒక అర్థాన్ని ఇస్తుంది అంటే చాగంటి కోటేశ్వరరావు గారు అన్నారు, ఇద్దరి కలయిక ఒక అర్థాన్ని ఇస్తుంది. అర్థం డజంట్ హ్యావ్ టు బీ ఇన్ వర్డ్స్, అది ఫార్మ్ ఆఫ్ బేబీ కూడా అవుతుంది. ఇప్పటి జనరేషన్ పిల్లలకు చెప్తున్నా, మీరు అట్లా ఆలోచించే అంటున్నారు, అట్లానే ఆలోచిస్తారా? లైక్ సెన్సెస్తో ఆలోచిస్తారు, కాన్షియస్ ఉంటూ రాస్తారు. మనం రేపు ఒక జనరేషన్కి వర్తిస్తాం. అరే ఎందుకు చెప్తున్నా ఇది అంటే మళ్ళీ నన్ను రాంగ్గా తీసుకుంటారు. ఎట్లా అంటే రేపటి జనరేషన్కి నువ్వు అడుగుతావు కదా పిల్లల్ని, లైక్ అరే అది చదువురా, ఇది చదువురా, అది చేయరా, అది అచీవ్ చేయి, ఇది అచీవ్ చేయి, వాళ్ళు అట్లా పెరుగుతారు, వీళ్ళు ఇట్లా పెరుగుతారు, నీకెందుకు ఇంత మందబుద్ధి ఉన్నది, ఎందుకు ఇంత లో ఉన్నావు, వై ఆర్ యూ బీయింగ్ సో డల్ ఆర్ వై ఆర్ యూ బీయింగ్ సో అన్కాంపిటేటివ్ అని ఫీల్ వచ్చింది అనుకో నీకు ఎప్పుడన్నా రేపటి రోజు నీ కొడుకుని చూసి. ఫస్ట్ నువ్వు వాడిని కనే అప్పుడు నీకు అవే ఇంటెన్షన్స్ ఉండేనా? నీకు వాడిని లోపల చూడాల్సిన అంటే ఒక తోపు క్యాండిడేట్ని చూడాలి వాడు. నువ్వు దాన్ని సింపుల్గా చెప్పాలంటే అది ఒక మేనిఫెస్టేషన్ లెక్క. వాడు వచ్చేటోడు కూడా ఒక మేనిఫెస్టేషన్ అవుతాడు వాడు. నువ్వు అట్లా అంటున్నావా లేకపోతే ఫ్లోలో అయిపోతున్నా? ఎందుకు అట్లా చెప్తున్నా అంటే ఈడ చూస్తున్నా అని చెప్పిన వాళ్ళు అట్లా ఫ్లోలో అయిపోతుంది, అది పక్కన మీద భారం వేయడానికి అయిపోతుంది. లైక్ అదొక ఏమంటారు డిపెండబుల్ ఎంటిటీ అవుతుంది అది. అంటే ఇప్పుడు ఆడ వస్తే కడుపులోకి నేను వాని మీద బతికేయచ్చు అనుకునే బతుకుతావు, అంతేగాని వాడంటూ ఒకడు వస్తాడు, వాడంటూ ఒక ప్రాపర్ డైరెక్షన్లో మూవ్ అవుతాడు అని అనుకొని ఆ బీజం వేసి అప్పుడు నెక్స్ట్ వచ్చేటోడు ప్రాపర్గా ఎందుకు రావడం నేను చూస్తాను. నేననే కాదు నువ్వైనా చూస్తాను, ఎవరైనా చూస్తాను. సారీ కానీ ఇది ఎందుకు నీకు ఎక్స్ప్లెనేషన్ నేను ఎందుకు ఇస్తాను అంటే ప్రజెంట్ నడుస్తున్న జనరేషన్లో ఈ మానవ
ఈ చిల్లర చోరీలు కానీ లైక్ సొసైటీలో అన్నెసెసరీగా తిరుగుతారు అన్న ఫీల్ ఉంటుంది కదా. వాళ్ళని చూసి మనం పాయింట్ చేస్తుంటాం కదా. వాళ్ళందరూ ఇట్లా కాన్షియస్ థాట్స్ తోటి బయటికి రాలేదు, అందుకే అట్లా ఆలోచిస్తారు. అక్కడనో ఇక్కడనో మన పేరెంట్స్ కూడా సగం లైక్ దే మే హ్యావ్ గుడ్ థాట్స్ ఇన్ దర్ బ్రెయిన్స్. అప్పుడప్పుడు మనం కూడా మంద బుద్ధి నా కొడుకులు అంటాం, లైక్ అన్కాన్షియస్ పర్సన్స్ అంటాం. 100కి 100% పెడితేనే మనం అంటూ ఒక పర్ఫెక్ట్ అవుట్పుట్ వస్తుంది. నువ్వు మిస్ చేసి 99% చేసినా అందులో ఒక లోపం వస్తుంది. ఆ లోపాన్ని పట్టుకొనే మనం ఇప్పుడు తిడుతున్నాం. ఎవరైతే మన ఇంటి పక్కన అంకుల్ మనల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటాడో అప్పుడప్పుడు ఆయననే ఏంటిదంటే మన దగ్గర ఉన్న మిస్టేక్ని తీస్తున్నాడు. వాళ్ళ కొడుకుంది తీయడు. ఎందుకు తీయడు? వానికి అనిపించదు. ఇది ఒకరిని బ్లేమ్ చేస్తూ మాట్లాడట్లేదు. నేను ఒక కంప్లీట్నెస్ తీసుకురానికి నాకు మంచిగా అనిపిస్తుంది. ఇట్లా అన్నిటిని లింక్ చేసి పర్ఫెక్ట్గా అవుట్పుట్ చేయడం. మీరు కూడా ఆలోచించండి. సే ఇట్ ఇన్ ఎ రాంగ్ వే, ఐ విల్ టేక్ ద బ్లేమ్. బట్ మనమైనా మన పిల్లలైనా నెక్స్ట్ వచ్చేటోళ్ళైనా ఇప్పుడున్న వాళ్ళైనా ఇఫ్ యూ హ్యావ్ ఎ కరెక్ట్ థాట్, కరెక్ట్ ఇంటెన్షన్ ఆఫ్ బ్రింగింగ్ దెమ్ అవుట్, అయిపోయింది భయ్. ఎవరికి ఎవరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పనే లేదు. నా దగ్గర మిస్టేక్స్ ఉంటాయి, ఐ యాక్సెప్ట్ చేస్తా. ఐ లెర్న్ ఫ్రమ్ ఇట్, ఐ మూవ్ ఫార్వర్డ్. బట్ ఐ డోంట్ పాయింట్ టు అదర్ పర్సన్ అండ్ సే దట్ నువ్వు ఈడ తక్కువ, నేను ఈడ ఎక్కువ, నీది ఎక్కువ, నా తక్కువ, నువ్వు ఆడున్నావు, నేను ఈడున్నా. చెక్ యువర్ జనరేషన్స్. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అంటారు అన్న. అది దేనిలా అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద ఎడ్యుకేషన్, ఇట్స్ అబౌట్ నాలెడ్జ్, నోయింగ్ థింగ్స్. నీ ఫ్యామిలీలా ఎవరైతే ముందడుగేసి సొసైటీని అర్థం చేసుకోవడానికి స్టాండ్ తీసుకుంటారో అది ఫస్ట్ జనరేషన్ అవుతుంది. ఇట్ డజంట్ హ్యావ్ టు బీ అన్ ఎడ్యుకేషన్. చాలామంది బిజినెస్ చేస్తారు, పాలిటిక్స్ రన్ చేస్తారు. ఇప్పుడే కాదు, పాతలు మన తాతల వాళ్ళు పాలిటిక్స్ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏం చేశారు? దే స్టార్టెడ్ నోయింగ్ ద సొసైటీ. వాళ్ళ తర్వాత జనరేషన్స్ చూడండి. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఫస్ట్ జనరేషన్ కిడ్ ఆర్ సెకండ్ జనరేషన్ కిడ్ అయితే నాతో పాటు కంపీట్ చేసే ఒక ఫోర్త్ జనరేషన్ కిడ్తో నన్ను కాంపిటీషన్ పెట్టడం అనుకుంటే మై థాట్స్ విల్ నాట్ బి దట్ బ్రాడ్ యాజ్ ఆఫ్ హిమ్. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఎక్స్పీరియన్సెస్ అట్లాంటివి ఏమైనా తగిలితే కానీ నా దిమాగ్ అంత బ్రాడ్ అవ్వదు, నారో మైండెడ్ ఉంటుంది. నారో మైండ్ ఉందని చెప్పి మనం డిగ్రేడ్ చేసుకోవాలి, లో చేసుకోవాలి. ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ జనరేషన్స్. సో యాక్సెప్ట్ దట్ థింగ్స్ వాట్ వీ హ్యాడ్ ఇన్ పాస్ట్. అట్లా యాక్సెప్ట్ చేసుకొని మూవ్ అయితే మస్తు ఉంటుంది. ఇది ఇంతేరా మనం ఇట్లనే వచ్చినాం. ఏమైనా నేర్చుకోవాలనుకుంటే నువ్వు చెయ్యి, పుల్ అవుట్ చేయి. నీ లోపల నుంచి నువ్వు పుల్ అవుట్ చేసుకో, బాగుంటుంది. కొన్ని అదృష్టం కొద్ది వస్తాయి వాళ్ళకి, ఫోర్త్ జనరేషన్ కిడ్స్ అనుకుంటాం. ఎందుకంటే అనుభవాలు ఎక్కువ ఉన్నాయి మనకన్నా. ఏమున్నాయి మనకి లేవు, తక్కువ ఉన్నాయి. మనకు వస్తాయి, మనకి ఇచ్చికి చెప్తాం, వాళ్ళకి ఇచ్చికి చెప్తారు. వాళ్ళైతే ఫోర్త్ జనరేషన్ కిడ్స్ మస్తు ఉంటుంది. అప్పుడు అప్పటికి సొసైటీ అంతా ఒక అల్లకల్లోలమైన స్టేజ్లో ఉంటుంది. అది పక్కన పెడితే అనుభవం అంతే, చాలు.